వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ వీడియో వచ్చేసైతే ఈసెట్కి రిలేటెడ్ అన్నమాట. వాళ్ళకి ఈసెట్ ఎవరైతే పెరుగుతున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఇప్పుడు మీరు ఈసెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఏదో మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ బ్రాంచ్ సబ్జెక్ట్స్ సిఎస్సి అయినా ఈసీ అయినా మెకానికల్ అదర్ బ్రాంచెస్ ఏ బ్రాంచ్లో అయినా మీకు మీరు ఎగ్జామ్ అంటే మీకు ఈసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని ఒక డెమో క్లాస్ ఇది. అంటే మీరు ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఒక 180 మినిట్స్ అలాగా ఒక డెమో ఎగ్జామ్ అని ఉంటుంది. అది మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. అది నేను ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. అదేంటంటే ఇక్కడ మీరు ఏపీ ఈసెట్ అని సెర్చ్ చేయండి గూగుల్లో, మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మాక్ టెస్ట్ ఉంది కదా, మాక్ టెస్ట్లో మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చూస్ సిఎస్సి. ఇక్కడ వెళ్తూనే మీకు ఇలా ఉంటుంది. మీరు సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అవుతూనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇలా వస్తాయి. మీరు ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎగ్జామ్లో ఏం చేయకూడదు ఏం చేయాలి అని ఇక్కడ ఇట్లా వస్తూనే ఇట్లా నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ మనం ఫస్ట్ చదువుదాం. ఇక్కడ 180 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ద క్లాక్ విల్ బి సెట్ ద సర్వర్లోనే సెట్ అవుతుందంట. ద కౌంటర్ వచ్చేసి టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీకు 0 టైం అయితే మీరు సబ్మిట్ కొట్టాల్సిన పనిలే. ఆటోమేటిక్గా మీరు మీరు కొట్టచ్చు కొట్టకపోవచ్చు, ఆటోమేటిక్గా సబ్మిట్ కొట్టుంది. కానీ మీరు సబ్మిట్ కొట్టండి, ఓకేనా. ఇక్కడ ఇట్లాగా ఈ సింబల్ వస్తే మీరు క్వశ్చన్ విజిట్ చేసినట్టు. ఇదో ఇలా రెడ్ కలర్లో వస్తే మీరు ఆన్సర్ చేయనట్టు, ఇలా వస్తే మీరు ఆన్సర్ చేసినట్టు క్వశ్చన్. ఇట్లా గ్రీన్ కలర్లో లో షేప్ వస్తే మళ్ళీ ఇట్లా వస్తే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్. ఇట్లా బ్లూ కలర్ వస్తే మీరు ఆన్సర్ చేయనట్టు క్వశ్చన్, ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ కొడదాం. ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అని ఇక్కడ చూపిస్తుంది. మ్యాథమెటిక్స్ 50, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, కంప్యూటర్ సైన్స్ ఏ బ్రాంచ్ అయితే వాళ్ళకి 100 మార్క్స్ వస్తాయి. ఇక్కడ సేమ్ నెగిటివ్ మార్క్ ఉండదు, ఈ ఇంగ్లీష్లోనే అవైలబుల్ ఉంటాయి. ఒక్కసారి డిస్ప్లే అవుతాయి, ఓకేనా. దిస్ క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లే వన్ టైమ్ ఓన్లీ. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయంట. ఇక్కడ మీరు టిక్ కొట్టేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టేస్తే మీకు వస్తుంది. ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి మ్యాథ్స్ అండి. ఇదిగోండి మనకి మ్యాథ్స్, కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కావాలంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి వెబ్ టెక్నాలజీ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. వెన్ యూ వాంట్ టు స్టోర్ యూజర్ డేటా ఇన్ ద సెషన్ యూజ్. ఒకవేళ మీరు యూజర్ డేటాని సెషన్లో స్టోర్ చేయాలంటే ఏది యూస్ చేస్తారు అని ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ ద ఆర్ దిస్ ఆర్ SCSSION సెషన్. SCSSION, ఐ థింక్ దిస్ ఆర్ దిస్ అనమాట. ఫస్ట్ది కానీ ఐ థింక్ థర్డ్ది కానీ రెండిట్లో యూజ్ చేస్తారు, బట్ ఇదే అనుకుంటున్నాను నేను. ఇంకా నెక్స్ట్ కొట్టాలి మీరు. సేవ్ నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్ డాష్ ఈస్ యూజ్డ్ టు రైట్ ద సింగిల్ క్యారెక్టర్ టు అవుట్పుట్ ఫైల్ ఇన్ C++. నాది సి ఇన్ సి అవుట్. మనం రైట్ చేయడానికి సిఇనే వాడతాం కాబట్టి సిఇన్. అలాగా మీకు వస్తాయన్నమాట. ఇలా కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీలో ఓజోన్ లేయర్ ప్రెసెంటింగ్. ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది నాకు తెలీదు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇలా మీకు ఎందుకంటే నేను చెప్పేది ఈ వీడియో మీకు మీరు ప్రిపేర్ అయి ఉంటారు, వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అని మీకు ఒక అవగాహన ఉంటుంది. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను.
మీరు దయచేసి ఒకసారి మీరు ప్రిపేర్ అవుతుంటే ఇది వెబ్‌సైట్ ఒకసారి విజిట్ చేసి మీ చూసుకోండి. ఓకేనా? మీరెంత మటుకు ఒక 3 గంటలు మీరు స్పెండ్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. మీరు ప్రిపేర్ అయ్యుంటారు ఇంతవరకు. మీరు ఒకవేళ కెమిస్ట్రీ ప్రిపేర్ అయింటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రిపేర్ అయింటే ఫిజిక్స్ జస్ట్ అవి కొట్టేసి సబ్మిట్ కొట్టేయండి. మళ్ళీ మీకు ఆన్సర్‌లు వస్తాయి. మీరు ఎన్నో రైటో మీకు మీకు తెలుస్తుంది. మీరెంత ప్రిపేర్ అయ్యారో అని. ఒకవేళ తక్కువ ప్రిపేర్ అయ్యుంటే ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడం కోసం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఒకవేళ మీరు అనుకున్న రీచ్ అయింటే ఇంకో కొంచెం రీచ్ కావడానికి గెయిన్ చేయండి. ఇదే అండి నాకు సజెషన్ ఇదే అండి సజెషన్. ఈసెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇదొక అడ్వాంటేజ్ అన్నమాట. ఒక్కొక్కసారి ఈ క్వెషన్‌లే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రావచ్చు అని నా చిన్న ఇదేమంటారు? ఏంటో నాకు తెలీదది. అంతే. రావచ్చు ఎగ్జామ్‌కి. అంతే అండి. ఈ వీడియో ఇంతే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ కోసం, టిప్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను చే అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది.